చూస్తున్నారు కదా వ్యూవర్స్, మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో తిలకించండి మా వీడియోని. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు మిక్స్డ్ వెరైటీ కర్రీ చూపించబోతున్నానండి. చూడండి, పచ్చిపప్పును ఒక గంట ముందుగా నానబెట్టానండి. కొన్ని చిక్కుళ్ళు, కొన్ని బంగాళదుంపలు, టమాటా, బ్రింజల్స్ అండ్ ఆనియన్ పీసెస్ అన్నీ కలిపేసి మిక్సింగ్గా వెరైటీగా కర్రీ తయారు చేస్తానండి. తప్పకుండా తిలకించండి. చిక్కుళ్ళని, బంగాళదుంపల్ని కొద్దిగా ఉప్పు పసుపుతో బాయిల్ చేస్తున్నానండి. కొద్దిగా బాయిల్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. పచ్చిపప్పును గంట ముందుగా నానబెట్టాను కదండి, ఆ పచ్చిపప్పు అండి. కొద్దిగా కచ్చా పచ్చాగా బాయిల్ అయిన బంగాళదుంపలు, చిక్కుళ్ళు అండి. అందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిపప్పుని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా పసుపు అండి, ముందుగా కొద్దిగా యాడ్ చేసిన ఇప్పుడు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఇక సాల్ట్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇక మనం కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న బ్రింజిల్ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్ అండి, అవి కూడా యాడ్ చేసేద్దాం. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. రెండు మూడు టమాటాలు మన అంచనాన్ని బట్టి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ప్లేట్తో కప్పేసి ఈ కర్రీని మగ్గనిద్దామండి. తర్వాత ఈ విధంగా తయారైందండి. ఈ విధంగా వాటర్ మేమేమి యాడ్ చేయలేదండి, ఆ పీసెస్లో వాటర్తో ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మన కర్రీ ఏ విధంగా కుక్ అవుతుందో. ఇక వాటర్ అండి, కొద్దిగా కర్రీ చక్కగా ఉండాలనుకుంటే మనం వాటర్ని యాడ్ చేసుకోవటంలో చూసి యాడ్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు మనం చూసుకోవచ్చండి. మన కర్రీ రెడీ అవుతుందండి.